నమస్తే అండి. నమస్తే. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు ఈ గ్రామ సభ అనేది చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో మరి ఏమేమి సమస్యల మీద ఇక్కడ తీసుకుని ఏమేమి అప్లికేషన్ తీసుకున్నారు, ఏం జరుగుతుంది లోపల? రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల గురించి, కొత్త రేషన్ కార్డుల యాడింగ్, అది పెంచిన దాని గురించి తీసుకుంటున్నారు. అంటే ప్రాపర్గా నడుస్తుందా లోపలంతా? పర్లేదు, నడుస్తూనే ఉందండి. అంటే నార్మల్ కొన్ని చోట్ల అంటున్నారు కదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, ప్రాపర్గా నడవట్లేదని అంటా ఉన్నారు, నిజమేనా? నిజం కాదండి, ప్రాపర్ ఏం లేదు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తీసేస్తున్నాడు. సో మరి ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలనలో, ఎట్లా ఉంది ప్రజాపాలన నడుస్తుందా? ప్రజాపాలన నడుస్తుంది కానీ కేసీఆర్ గారేమో అందరికి ఇచ్చేవారు, ఈయననేమో అందరికి కట్ చేసేసి ఉన్న వాళ్ళని గుంజేసుకొని 90% తీసి 10% పబ్లిక్కే ఇచ్చేస్తున్నారు. అంటే కొంత విధంగా అంటే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందా? పేద ప్రజలకు కొద్దిగా అన్యాయం జరుగుతున్నట్టే. ఎందుకంటే పంట పెట్టుకుంటాడు అతను, ఒక పంట పెట్టుకుంటాడు, ఒక పంట పెట్టుకోలేని పరిస్థితి. వర్షాకాలం పంట, బీడి పంట అని ఉంటుంది, 2 పంటలు. ఒక పంట పెట్టుకున్నవాడికి డబ్బులు వస్తే ఇంకో పంటకు ఎదురు చూస్తుంటాడు. ఒక వచ్చే 3,000-4,000తో ఏం సాగు చేయలేడు కదా, వాళ్ళు కూలీల ఖర్చు పెట్టుబడికి వస్తుంది, ఆ ఉన్నది కూడా లాగేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ రైతు బంధు అనేది ఇప్పటివరకు ఏమైనా పడిందా ఈ 1 ఇయర్లో? ఇప్పుడైతే ఇంకా ఏం పడలేదు. బిలో 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడ్డది, ఇక 5 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఏం పడలేదు. ఇప్పుడు మా విలేజ్లో అయితే మ్యాక్సిమం ఉన్న చిన్న సాగు చిన్న రైతులే, అందులో 1233 మందిని తీసేసిండు ఆయన. ఉన్న వచ్చే దాంట్లో 1230 మందిని తీసేయడం జరిగింది ఆయన. సో ఈ రుణమాఫీ సంగతి ఏంది మరి? నార్మల్ ఎంతమంది ఉన్నారు అసలు, లబ్ధిదారులు ఎంతమంది, అసలు ప్రాపర్గా అవుతుంది అసలు? ఏదని రుణమాఫీ అనేది నార్మల్ ఇప్పుడు చాలా మంది లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, రుణమాఫీ కూడా అదే 1,00,000 బిలో అయితే ముందు చేసిండు. ముందు ఎలక్షన్ ఉన్న ముందు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కాకపోతే అయిన తర్వాత ఒకటి చేసిండు అంతే, ఇక మళ్ళీ ఏం చేయలేడు ఇక. ఇప్పుడు ఈ పెన్షన్ కానీ, ఫ్రీ కరెంట్ అనేది, గ్యాస్ 500 కానీ ఇవన్నీ వస్తున్నాయా? ఫ్రీ కరెంట్ అయితే 200 యూనిట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే వస్తున్నది కొంతమందికి, మిగతా వాళ్ళకి అది రేషన్ కార్డు లేకపోతే అది కూడా రావట్లేదు. 200 యూనిట్లు చిన్న రైతులు ఉంటారు, వాళ్ళకు కూడా వస్తుంది కానీ వాళ్ళకి రేషన్ కార్డు కంపల్సరీ పెట్టిండు. 500 గ్యాస్ అంటున్నాడు కానీ అది డబ్బులు సరిగా పడట్లేదు. అది వస్తేది అయితే ఫుల్ పేమెంట్ చేసుకుంటున్నాడు, అమౌంట్ పడుతుంది అంటారు, అమౌంట్ సరిగా టైంకి పడట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ కొత్త వాళ్ళే తీసుకుంటే ఆల్రెడీ అంటే కన్ఫర్మ్ అయిన వాళ్ళకి పేరు నేమ్ అలాట్ చేస్తున్నారు. అప్లికేషన్ అనేది అందరి దగ్గర తీసుకుంటున్నారు, తర్వాత ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు ఆఫీస్. ఇప్పుడు ఓన్లీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అంతే. అంటే ఇందాక అంటే డబుల్ బెడ్రూమ్ అంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళ పేర్లు కూడా చదువుతుండే కదా, నిజంగా అంటే అర్హులకి వచ్చినాయి? అర్హులకి అయితే పెట్టుకున్నారు, తర్వాత ఇందులో పెట్టేసుకున్న తర్వాత తీసేస్తారు అన్నట్టు. మళ్ళీ ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇస్తారని అంటున్నారు. సో పాలన పరంగా చూసుకుంటే మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం నడిచింది 10 సంవత్సరాలు, ఇప్పుడు ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, అయితే ఏది బాగా అనిపిస్తుంది? పాలన ప్రకారం అయితే కేసీఆర్ గారిదే ఒప్పుకోవచ్చు, బెటరే. ఎందుకంటే ఈ దానికంటే ఉన్న వాళ్ళని తీసేస్తడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న గొడవలు అంతే అవే, వాడు పెట్టినవారు పెట్టకపోతే కానీ పెట్టింది గుంజుకోవద్దు కదా అన్నట్టు అయిపోయింది ఇక్కడ పాలన. సో మరి ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే ఎట్లా మరి ప్రజల ఇప్పుడు సమస్యలు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది, సో మరి ఎట్లా మరి ఎట్లా ఉంటుంది? అదే ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ముందుకు ఏదో ప్రాపర్గా మేము తీసుకెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కొందరు కన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్పేసి అంటారు, నిజమే? ఇస్తా ఉన్నారు కొంతమందికి ఇంతకుముందు కూడా ఇచ్చారట, వాళ్ళ పేర్లు కూడా చదివి వినిపించారు. మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? 2020 ఇంచుమించు 5 ఇయర్స్ అయింది ఇక్కడ ఇందిరేషన్. నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఇల్లు ఉంది కాబట్టి నేను మిగతా వాటికి అప్లై చేయలేదు, నాకు ఇల్లు అయితే ఇక్కడ ఉంది. ఎప్పటి నుండి లేదు మీకు రేషన్ కార్డు? నాకు మోర్ దెన్ 40 ఇయర్స్ నుంచి లేదు. మొత్తం ఆల్ ఇండియా తిరుగుతున్నాను, జాబ్ మీద ఆల్ ఇండియా తిరుగుతున్నాము. ఎక్కడన్నా 1.5-2 సంవత్సరాలు పోస్టింగ్ ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకోవడంలోనే అయిపోతుంది కానీ మన రేషన్ కార్డు వచ్చింది లేదు. ఇప్పుడు రిటైర్ అయిపోయాను, ప్రైవేట్ సర్వీస్. నమ్మకం ఉందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది? నమ్మకం ఉంది, చేతికి వచ్చిన తర్వాత తెలియాలి నమ్మకం ఎంతవరకు నిలబెట్టుకున్నది. ఇన్ని రోజుల నుండి చేయలేదా మరి? ఎప్పుడు లేదు, ఇంతవరకు అప్లికేషన్ తీసుకోలేదు కదా. ఇప్పుడు తీసుకున్నారు, మొన్న ప్రజాపాలన ఒకసారి వచ్చింది కదా, అప్పుడు కూడా అప్లికేషన్ ఇచ్చినాము, అది ఏమేమి తెలియదు. మళ్ళీ అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినాము, వస్తున్నాను. ఇంకేమి. థ్యాంక్ యూ.